చిన్నపిల్లల్లో దంత సంరక్షణపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రముఖ దంత వైద్యురాలు ఎండి మెహబూబ్ ఉన్నీసా అన్నారు. కాకినాడలోని మెజెస్టిక్ వీధిలో సీరత్ కమిటీ హాల్ ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన షిబా డెంటల్ అండ్ కాస్మెటిక్ క్లినిక్లో డాక్టర్ మెహబూబ్ ఉన్నీసా చిన్నపిల్లల్లో వచ్చే దంత సమస్యలపై ఆధునిక దంత వైద్యం అందుబాటులోకి రావడం జరిగిందని, చిన్నపిల్లల్లో పాలదంతాలు వలన వచ్చే ఇబ్బందులను ఈ ఆధునిక దంత వైద్యం ద్వారా సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల దంత సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించినట్లయితే చిన్నపిల్లలకు మంచి అందమైన దంతాలను అందించగలుగుతామని డాక్టర్ మెహబూబ్ ఉన్నీసా తెలిపారు. హాయ్ అండి, దిస్ ఈజ్ డాక్టర్ షీబా. మన షీబా డెంటల్ అండ్ కాస్మెటిక్ క్లినిక్లో వచ్చేసి మనకి టీత్కి సంబంధించిన స్కిన్ అండ్ హెయిర్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ టీత్కి తీసుకుంటే కనుక ఫిక్స్డ్ టీత్, రిమూవబుల్ టీత్, ఇంకా పళ్ళు లేని వాళ్ళకి పళ్ళు సెట్ కట్టడం ఫుల్గా, ఇంకా ఇంప్లాంట్స్ అని కొత్త టెక్నాలజీ కూడా మనకి బేసల్ ఇంప్లాంట్స్ వచ్చింది. అదైతే ఇంతకు ముందులాగా 6 నెలలు వెయిట్ చేయకుండా ఒక 3 రోజుల్లోనే ఇంప్లాంట్ వేసి పళ్ళు కూడా ఫిక్స్డ్గా ఇచ్చేసేలాగా టెక్నాలజీ వచ్చిందండి. ఇంకా స్కిన్ అండ్ హెయిర్ రిలేటెడ్ వచ్చేసి హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్కి స్కిన్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి. లేజర్ ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చిన్నపిల్లలకి అయితే మనకి పుచ్చు రాకుండా ముందే ప్రివెన్షన్కి ట్రీట్మెంట్స్, ఆల్రెడీ వాళ్ళకి పెయిన్ ఉంది, వచ్చే పర్మనెంట్ టూత్ కనుక పుచ్చు అవుతుంది అనిపిస్తే వాళ్ళకి రికమెండేషన్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయండి. యాక్చువల్గా పెద్దవాళ్ళకి పెయిన్ వస్తే కనుక వచ్చి చూపించుకుంటారు, కానీ చిన్నపిల్లలకి అయితే పాల పళ్ళే కదా ఊడిపోతాయని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకే మనం మెయిన్గా చూపించాలండి. అప్పుడే వెనకాతలు వచ్చే పర్మనెంట్ పళ్ళు కూడా పాడవకుండా ఉంటాయి. ఇంకా ఏంటంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ ఆల్రెడీ వాళ్ళకి పుచ్చిపన్ను లేకపోయినా ఉండే పాల పళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి, పాడవకుండా ఉండడానికి ట్రీట్మెంట్స్ అయితే వచ్చేసాయండి. ఫ్లోరైడ్ అప్లికేషన్ ట్రీట్మెంట్ అని చెప్పి మనకి పిల్లలకి సంవత్సరానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ చేయిస్తే కనుక వాళ్ళ పళ్ళు త్వరగా పుచ్చిపోకుండా ఉంటాయి. దాని ద్వారా వచ్చే పర్మనెంట్ పళ్ళు కూడా వాళ్ళకి పాడవకుండా ఉంటాయండి.